ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో మనం సబ్ క్వెరీస్ యూజ్ చేసి ఎలా డేటా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డేటాబేస్ తీసుకుంటున్నా. ఓకే, నేను ప్రొడక్ట్ అనే ఒక డేటాబేస్ తీసుకొని అందులో ప్రొడక్ట్స్ అనే ఒక టేబుల్ పెట్టాను. ఓకే, ఓకే. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రొడక్ట్స్ అనే టేబుల్లో మనకి ఏం డేటా ఉంది? ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ నేమ్ ఉంది, కేటగిరీ, బ్రాండ్, ప్రైస్, స్టాక్, రేటింగ్, సప్లయర్ నేమ్, మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ స్టేటస్. ఓకే, సో మనం నార్మల్గా క్వెరీ అనేది ఇది వచ్చేసి నార్మల్ క్వెరీ ఒక డేటా ఫైండ్ అవుట్ చేయడానికి. సో సబ్ క్వెరీ అంటే ఏదో చూద్దాం. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లైక్ ఫైండ్ అవుట్ ద ప్రొడక్ట్స్ విత్ మ్యాక్సిమం ప్రైస్. ఓకే, సో ఈ క్వశ్చన్ మనం శాంపుల్గా తీసుకుందాం. ఓకే, నార్మల్ మనకి సబ్ క్వెరీలో ఏముంటుందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం కదా ఆల్రెడీ. సెలెక్ట్ మ్యాక్సిమం ఆఫ్ ప్రైస్. సో మనకి ఇది ప్రైస్. ఇందులో మ్యాక్సిమం ప్రైస్ ఏందో మనం కనుక్కోవాలి ఫస్ట్. మ్యాక్సిమం ప్రైస్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, సో మనం ఇది రన్ చేస్తే మనకి ఏమొస్తుంది? 75,000 అనేది వస్తుంది. సో ఫస్ట్ 75,000 దేనిది అసలు? ల్యాప్టాప్ ప్రో అనే ఒక ప్రోడక్ట్ది 75,000 ప్రైజ్. ఓకే, దీనిది. ఇప్పుడు నేను దీన్ని సబ్ క్వెరీలో చేసి మెయిన్ క్వెరీ రాస్తా చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఇంతకుముందు రాసిన క్వెరీ ఉంది కదండి, అది క్లోజ్ చేసేస్తే ఇది సబ్ క్వెరీ అయిపోతుంది అంతే. లెట్స్ సి. ఓకే, సారీ, నేను ఇక్కడ నేమ్ తప్పించాను. ఓకే, ఓకే చూడండి. సో సెలెక్ట్ మ్యాక్సిమం ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అనేది మనకి ఏమి ఇచ్చింది? మ్యాక్సిమం ప్రైస్ ఏదైతే ఉందో దాని డేటా ఇచ్చింది 75,000 అనేది. సో ఈ క్వెరీ అనేది ఇన్సైడ్ ఏ మెయిన్ క్వెరీ. ఐ రిటర్న్ దిస్ సబ్ క్వెరీ ఇన్సైడ్ ఏ మెయిన్ క్వెరీ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రొడక్ట్స్ వేర్ ప్రైస్ ఈక్వల్ టు. ఈ ప్రైస్ ఏదైతే ఈక్వల్ టు మ్యాక్సిమం ప్రైస్ ఉంటుందో మనకి అవుట్పుట్ మొత్తం ఆ డేటా మొత్తం రావాలని చెప్పి సబ్ క్వెరీ ఇచ్చాం. సో వెన్ వి రన్ దిస్ విల్ ఫైండ్ అవుట్ ద ప్రొడక్ట్ అండ్ ప్రొడక్ట్ ఐడి, టోటల్ డీటెయిల్స్ ఆఫ్ దట్ ప్రొడక్ట్, పర్టికులర్ ప్రొడక్ట్. ఓకే, ఈ విధంగా మనము సబ్ క్వెరీ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకుందాం సో దట్ యూ విల్ కమ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సబ్ క్వెరీస్. క్వశ్చన్ వచ్చేసి లెట్స్ ఫైండ్ అవుట్ ద ర్యాంక్స్. ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ based on the ప్రొడక్ట్ ప్రైస్. మనం ప్రొడక్ట్ ప్రైస్ బేస్ చేసుకొని దానికి ర్యాంక్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు స్కూల్లో రిజిస్టర్లో రిపోర్ట్స్లో మార్క్స్ బేస్ చేసుకొని ర్యాంక్స్ ఎట్లా ఇస్తారో సేమ్ అదే విధంగా మనము ప్రొడక్ట్స్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ డేటా యూజ్ చేసి మనం ర్యాంక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్, ఈ ప్రైస్ని బట్టి మనకి ప్రొడక్ట్స్కి ర్యాంక్స్ అనేది రావాలి. లెట్స్ సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కనుక్కోవాలి? సబ్ క్వెరీలో ఏముందో కనుక్కోవాలి. ఇది కనుక్కునే ముందు ఇది కనుక్కుందాం. ప్రొడక్ట్స్ యొక్క ప్రైస్. సెలెక్ట్ ప్రొడక్ట్ నేమ్ కామా ప్రైస్ అండ్ ప్రొడక్ట్ ఐడి ఫ్రమ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం. ప్రొడక్ట్ నేమ్. ఓకే, యా. సో మనకి ప్రొడక్ట్
ప్రొడక్ట్ ప్రైస్, ప్రొడక్ట్ నేమ్, ప్రొడక్ట్ ఐడి తీసుకున్నాము మనకున్న డేటాల నుంచి. సో ఇప్పుడు నేను దీన్ని సబ్ క్వెరీలో చేయాలి. దీన్ని సబ్ క్వెరీ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొక మెయిన్ క్వెరీ రాయాలి. సెలెక్ట్ స్టార్. మనకి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక ఫంక్షన్ ఉంటుంది. ర్యాంక్ అనే ఫంక్షన్ ఉంటుంది ఇందులో ఎస్క్యూఎల్లో. సో ర్యాంక్ ఓవర్ మనం ఇట్లా ఏం పార్టిషన్ చేస్తున్నాం? ఆర్డర్ బై ప్రైస్. ఓకే, ఆర్డర్ బై ప్రైస్ యాజ్ ప్రొడక్ట్ ర్యాంక్ అని తీసుకున్నాం. అలియాస్ ఇది ప్రొడక్ట్ ర్యాంక్లో తీసుకొని దీన్ని ప్రొడక్ట్ సబ్ క్వెరీలో రాసుకుంటున్నాం. ఈ టీ అనేది ఏంటంటే ఈ యొక్క సబ్ క్వెరీ మొత్తాన్ని మనం అలియాస్ టీ అని చెప్పి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం అనమాట. సో ఈ విధంగా రాసుకొని ఫ్రమ్ దిస్ వన్. ఓకే, లెట్స్ రన్ దిస్ వన్. ఓకే, మనకి ఏమొచ్చినాయి? ప్రొడక్ట్ యొక్క ర్యాంక్స్ వచ్చినాయి బేస్డ్ అపాన్ ద ప్రైజ్. ఓకే, బట్ ఇక్కడ చూడండి మనకి ఆర్డర్లో లేవు. ఓకే, లెట్స్ రన్ దిస్. ఇప్పుడు చూడండి ఈ యొక్క ప్రైజెస్ని బట్టి మనకి ర్యాంక్స్ అనేది డిఫైన్ చేసింది. 75,000 అనేది ఫస్ట్ హైయెస్ట్ ప్రైజ్. సో హైయెస్ట్ ప్రైజ్కి వచ్చేసి మనకి ప్రొడక్ట్ ర్యాంక్ 1 వచ్చింది. సో ఈ విధంగా మనకి ఉన్న 15 ప్రొడక్ట్స్కి 15 ర్యాంక్స్ అనేది వచ్చేసాయి అనమాట. సో ఈ విధంగా మనము సబ్ క్వెరీస్ యూజ్ చేసి ర్యాంక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ విధంగా సబ్ క్వెరీస్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంకా చాలా సినారియోస్ ఉంటుంది. యావరేజ్ ప్రైస్ కానీ మ్యాక్సిమం ప్రైజెస్ యూజ్ చేసి టోటల్ ప్రైస్, యావరేజ్ ప్రైస్ అనేది మనం కంపేర్ చేసుకుంటూ సబ్ క్వెరీస్ యూజ్ చేసి ఎట్లా రన్ చేయొచ్చు. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి సబ్ క్వెరీస్లో రన్ చేసి ప్రొడక్ట్ మనకి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామంట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, subscribe our channel, and please do comment the topic that you like to know. Thank you.